హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని చెప్పి ఆ దేవుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలి, మీతో పాటు నేను కూడా బాగుండాలి. సరే ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అంటే, నేను మీకు నేను పని చేసుకుంటూ అంటే నెల జీతానికి పనిచేసేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఓనర్లతో గొడవలైనవి, కొట్లాట్లు కూడా అయినాయి. ఆయన నన్ను కొట్టారు, నేను తిరిగి కూడా కొట్టాను. అంటే ఇక్కడ ఆ విధంగా ఎందుకు జరిగింది? విషయం ఏంటంటే, ఒక వర్క్ నాకు ప్రమాయించారు. నేను అప్పుడు కొన్ని వర్కులు అంటే, మేము బందర్ రోడ్లో ఒక పుష్ప హోటల్ సెంటర్ మాది అనుకుందాం. మాది పుష్ప హోటల్ సెంటరే అనుకుందండి. ఈ పుష్ప హోటల్ సెంటర్ నుంచి నేను గాంధీనగర్ వెళ్ళాలి. అంటే శాంతి ప్రశాంతి థియేటర్లు మీకు ఆల్రెడీ విజయవాడలో ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసండి. జయరామ్ థియేటర్ ఉంది, రాజ్ యువరాజ్ ఉంది, దాని బ్యాక్ సైడ్ శాంతి ప్రశాంతి ఉంటుంది. దానికి ఆపోజిట్లో ఉన్న రోడ్లలో మేము వర్క్ చేసేవాళ్ళం. అయితే సెల్ ఫోన్లు అప్పటికి స్టార్ట్ అయినాయి. నా దగ్గర చిన్న మొబైల్ ఫోన్ ఉందండి, మామూలుగా కీప్యాడ్ ఫోన్లు. అది 2009 2010 అనుకుంటండి, అంతే ఆ టైంలోనే. అయితే నేను ఒక వర్క్ చేస్తున్నాను. ముందు నన్ను ట్రయల్ చూడాలన్నారు. అంటే నేను ఫోన్ చేశాను, ఇక్కడ నుంచి పేపర్లో యాడ్ వేశారండి. పేపర్లో యాడ్ వేస్తామే. అప్పుడు కీప్యాడ్లే ఉన్నాయి మనకి ఫోన్లు. ఆండ్రాయిడ్ వచ్చినాయా ఏదో పెద్ద నాకు ఐడియా అయితే లేదు. మరి దాని గురించి తర్వాత మాట్లాడుకున్న ఈ ఉపయోగం లేదు మాటలు మనకి. ఫ్రెండ్స్, నేను పేపర్ చూశాను. పేపర్లో పలానా నేను ప్రింటర్నండి, స్కాన్ ప్రింటర్ని. నేను మంచి వాళ్ళ దగ్గర వర్క్ చేశాను. అయితే నాకు జరిగిన విషయాల్లో అతను కొంచెం పొరపాటున కొన్ని బూతు మాటలు మాట్లాడడం, నన్ను వ్యంగ్యంగా మాట్లాడడం, తిట్టడం అనేది చేస్తున్నాడు. ఏది స్టార్టింగ్ నుంచి. అసలు నేను అక్కడికి వెళ్ళడానికి ఎలా వెళ్ళానని చెప్పేది మీకు ముందుగా నేను వివరంగా చెప్తా. నేను పేపర్ చదివాను, పేపర్లో ఫోన్ నెంబర్ ఉంది, ఇక్కడి నుంచి ఫోన్ చేసాం, వెళ్ళాం, పలానా రోజు రమ్మన్నారు. నేను వెళ్ళాను, మాట్లాడుకున్నాను. జీతం 4000 అయితే ఆయన 4000 అయితే ఇస్తానన్నాడు. నేనైతే 5000 అయితే చేస్తానబ్బా, అది ఇది అని చెప్పేసి మేము మాట్లాడుకున్నాము. కూర్చోబెట్టాడు, టీ ఇచ్చాడు, మాట్లాడాను. కొంచెం అతనికి పెళ్ళి అవ్వాలా, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, 2 పిల్లలు చిన్న పిల్లలే. అయితే వర్క్ చూడాలండి, నేను వర్క్ చూడాలి, చూసిన తర్వాతే మీకు అది అని చెప్పి కాస్త మనిషి కూడా కొంచెం ఎక్స్ట్రాస్ ఎక్కువే. పెద్ద కుర్రోడేం కాదు, నా మీద చిన్నోడే. అతను పెద్దోడేం కాదు, నా మీద చిన్నోడే. అయినా సరే నా మీద కాస్త జులుం చూపించాలి కదా అని చెప్పేసి అలాంటివి చేసేవాడు. సరే అని చెప్పేసి మాట్లాడుకున్నాం, అయిపోయింది. వచ్చి వర్క్ చేయమన్నాడు, అది కూడా చేశాను. వాళ్ళకి నచ్చింది, ఓకే అన్నారు. నేను పని చేసే పాప సాటకి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అయ్యా ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు మీకెట్టా తెలుసు అని చెప్పి నన్ను మీరు అడగచ్చు, క్వశ్చన్ వేయచ్చు. నేను ఆల్రెడీ అటువైపు కొంచెం పని ఉంటే పాత వనరే పిలిచి నన్ను అడిగాడు, వెంకట్రావు ఇది పరిస్థితి, నేను అతను దగ్గర మీరు పనికి వెళ్ళామంట కదా, పేపర్ చూసి ఇది పరిస్థితి, మరి వర్క్ వస్తే మరి అతను నన్ను వచ్చి డైరెక్ట్గా ఫోన్ చేశాడు, డైరెక్ట్గా కలిశాడంట కూడా. వెళ్ళి కలిసి మాట్లాడి, అతను కొంచెం ర్యాష్ అంటే నిజంగానే ర్యాష్. నేను ర్యాష్గానే ఉంటాను, కోపం ఎక్కువే నాకు. ర్యాష్, నేను మంచి వయసులో ఉన్నాను అంటే, నాకు ఎవరైనా తిట్టినా నిజాయితీగా ఉండేవాళ్ళం అబ్బా. ఎవరైనా తిడితే నేను పడాల్సిన అవసరం లేదు. మీకు ఏం పని కావాలో చెప్పండి, పని చేసి పెడతా అంతే. నేను వచ్చింది మీ దగ్గర పని చేయడానికి, మీకు ఏ పని కావాలో ఆ పనే చేసి పెడతా. ఇప్పుడు మన పని ఏంటి? ఒక ప్రింటింగు, ఒక స్టిక్కరింగ్లు, కొంచెం వర్కులు, ఇలాంటి వెడ్డింగ్ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, ఇలాంటివన్నీ మనకు ఒక ప్రింటింగ్ ఫీల్డ్. ఆ ప్రింటింగ్ ఫీల్డ్లో మనం అన్ని చేస్తున్నాం చక్కగా. అందులో A to Z అన్ని చేస్తాను నేను. అయితే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడి, బాబు ప్రింటర్ మటుకి నెంబర్ 1, కానీ టైం టు టైం చేస్తాడు, కోపం ఎక్కువ, జీతం మటుకి పర్ఫెక్ట్గా టయానికంటే ఒక రోజు అటు ఇటు అయినా ఆగుతాడు, ఇబ్బంది ఏం లేదు. వర్క్ మటుకి నెంబర్ 1, అసలు అందులో తీయాల్సిన అవసరం లేదు. అతను మీరు ఏం ఒక మాట అనుకోకుండా ఉంటే మీ దగ్గర చేస్తాడు. మీరు పొరపాటున నోరు జారి తిట్టినట్టు ఏదైనా అయితే అతను వెళ్ళిపోతాడు, ఉండడు, మొహమాటం లేదు, ఉన్న పాలంగా వదిలేసి వెళ్ళిపోతాడు, అది ఇది అని చెప్పి అతను చెప్పాడంట. మా పాతవాడు మంచోడు, ఆయన మంచోడే. ఆయన దగ్గర చేయకపోవడం కారణం ఏంటంటే కాస్త శాలరీ తక్కువ అని చెప్పి మానేసి ఎక్కువ సాట చూద్దామని చెప్పేసి ఆఫర్ వస్తే వెళ్ళిపోయా.
సరే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే నేను ఎన్ని కష్టాలు పడ్డాను అనేది మీకు వివరంగా చెప్తున్నా. నా వయసులో నేను ఎంత ఇబ్బందులు పడ్డాను అనేది మీకు వివరంగా చెప్తున్నా. సరే అని చెప్పేసి సైకిలే ఉందండి, నాకు బళ్ళు కూడా ఏం లేవు, సైకిలే. అది లేడీ బోర్డ్ సైకిల్, చిన్న సైకిల్ అంటారు తెలుసు కదా, ఆడవాళ్ళు తొక్కే తొక్కే లేడీ బోర్డ్ సైకిల్ అది. సరే వెళ్ళాను, మాట్లాడుకుని ఓకే అంతా అయిపోయింది, చక్కగా పని చూసుకున్నాడు, చేశాడు, మాట్లాడు. నెలంతా ఒక నెల చేయవయా, నెల చేస్తే అతను మాటలు చూడండి, నెల చేయవయా, నెల చేయి ముందు నెల చేయి, నెల చేసిన తర్వాత అప్పుడు జీతం చూద్దాంలే, పెంచుదాంలే, ముందు నువ్వు పని చేయి అన్నాడు. ఏం మనిషి అంటే తేడాగా ఉన్నాడు అది ఇది అని చెప్పేసి, ఆ పక్కన లేడీ ఎవరో ఉన్నారు, మేడం అంటాము, అంత దగ్గర అంటే సరే వర్క్ తెచ్చారు, పెట్టారు. ఫస్ట్ రోజు అయిపోయింది, రెండో రోజు మూడో రోజు ఇట్లా జరుగుతుంది. అయితే ఒక 10 రోజుల తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ మెయిన్ మనమే ప్రింటర్, ఆడవాడు లేడీస్ ఉన్నారు, ఇంకొక కుర్రాడు ఉన్నాడు, అతను ప్రింటరే కంటే మనకంటే తక్కువ. ఇక్కడ అతనికి మనకి వచ్చిన ఇదేంటంటే, అయ్యగారు ఫుల్ డ్రింకరు. నువ్వు ఓనర్ అయితే అయ్యి ఉండొచ్చు, నీ దగ్గర నీ పని చేస్తే చేయి ఉండొచ్చు, నువ్వు ఫుల్ డ్రింకర్వి. డ్రింక్ చేసేసి అన్ని రమ్మను అన్నాడు. ఎవరో లేడీస్తో పిలిపించి నన్ను ఆ విధంగా సంబోధిస్తే ఒక మూడు ఇవి ఉంటాయండి. ఇప్పుడు ఆ వీడియో చూసి వీడియో చూసినా అసలు ఎవరు భయపడే శక్తి ఏం లేదు, ఇక్కడ ఉన్నదే చెప్తున్నాను, ఉన్నదే మాట్లాడుతున్నాను. అయితే అతను పిలిచి కాస్త నేను ఏదో సిగరెట్లు తెమ్మన్నాడు. మళ్ళీ సిగరెట్ అంటే, నేను అలాంటి ఏం పనులు చేయాలంటే, నేను వచ్చిన పని ఏంటి, ప్రింటింగ్ ఫీల్డ్కి ప్రింటింగే చేస్తాను, బయటికి వెళ్ళి నేను పని చేయాల్సిన అవసరం లేదు, సిగరెట్లు తేవాల్సిన అవసరం నాకు లేదు, నేను చేయని చెప్పి ముక్కు సూటిగా మాట్లాడితే, ఇలా అయితే మా దగ్గర కుదరదు అది ఇది అన్నాడు. కుదరతే వదిలిబారి దెబ్బ అన్న, ఇట్టగా అన్న, వదిలిబారి దెబ్బ కుదరపోతే ఏమైద్ది అన్న అంటే, అది కాదు ఇది కాదు అన్నాడు. మీకు నచ్చితే చేయించుకోండి, నచ్చపోతే వదిలేసేయండి, 15 రోజులు నాకు ఇబ్బంది ఏం లేదు, డబ్బులు ఇస్తే ఇవ్వండి, నాకు వెళ్ళిపోతానని చెప్పేసి అసలు పడేసి వెళ్ళిపోయా. ఏడే మన సిగరెట్లు తమ్మని, అందుకే ఎందుకు తేవాలి, దేనికి తేవాలి, నా పని ఏంటి, నేను ఇంట్లో నీ దగ్గర నువ్వు ఆఫీసు పోయినా, నేను వర్క్ నేర్చుకుని ఒక ప్రింటర్ని, నీకు ఎందుకు పని చేయాలి, నేను దానికి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారా, ఎవరు కదా, నా పని ఏదో నేనే చేసుకుంటా, నాకే పని చెప్పారు ఆ పనే చేస్తా, వేరే పనికి డబ్బులు ఇవ్వట్లేదుగా. సర్లే అని చెప్పేసి ఇక మేడం కూడా అందే, ఆయనకు కొంచెం ఆ టైపు ఈ టైపు అదే ఏమంటే వాళ్ళు ఏ టైప్ అయినా నాకు అనవసరం, మీరు ప్రింటింగ్ ఫీల్డ్ అంటే ప్రింటింగ్ ఫీల్డే పని చేస్తారు, ఆఫీస్ బాగా ఎవరైనా పెట్టుకొని పర్సనల్గా మీ పనులు ఏమైనా ఉంటే మీరు సిగరెట్లు తెప్పించుకుంటారు, ఏం తెప్పించుకుంటారు, టీలు తెప్పించుకుంటారు, ఏదని చెప్పుకో, మీరు పర్సనల్గా మీరు చేసుకోండి, నేను ఈ వర్క్ తప్ప వేరేది నేను చేయనని చెప్పి మొహం మీద చెప్పేసి మానేశాను, వెళ్ళిపోయాను. ఫోను ఒక రోజు ఆపేస్తే మా ఫ్రెండ్ ఈయన ఫ్రెండ్షిప్ అంట. మళ్ళీ నా క్లాస్మేట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇదే ఫీల్డ్, అతను ఫోన్ చెప్పి పంపించి, అయ్యా ఇది పరిస్థితి, నాకు ఫోన్ చేశాడు, నెంబర్తో ఎత్తాను, ఏంటి బాబాయ్ అంటే ఇది పరిస్థితి అన్నాడు. ఆడు కొంచెం ఇలా చేస్తాడంటే, ఆడు కొంచెం తాగితట్టగా చేస్తాడు, నువ్వేమనుకో బాగా వచ్చాయి అన్నాడు. సరే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, ఏం జరిగింది అన్నాడు. ఏమా ఉందా, సరే అని మేము పని చేసుకున్నాము, సరే మాట్లాడిచ్చాడు అది ఇది అని చెప్పేసి మాట్లాడుకుని రేపు పొద్దు నుంచి వచ్చేస్తారని చెప్పారు. రేపు పొద్దున్న నుంచి మామూలుగా మళ్ళీ పనికి వెళ్తే మళ్ళీ సేమ్ సిస్టమ్, ఏం మళ్ళీ ఏదో అంటారు చూసారా, అదే టైప్లో మళ్ళీ ఫుల్గా తాగేసి నా మీద రివర్స్ అయిపోయి గొడవ చేసేసి మళ్ళీ లాస్ట్కి నా జీతం ఇవ్వకుండా చేశాడండి. జీతానికి మట్టుకి అందరి ముందు కూర్చోపెట్టి మా పాత ఓనర్ గురించి చెప్తున్నాలే ఆయన గురించి, అందరి ముందు అందరూ ఆడవాళ్ళు ఉన్నారు, దగ్గర 6 మంది 7 మంది ఆడవాళ్ళు ఉన్నారండి. మొత్తం ఆడవాళ్ళ ముందు నన్ను బాగా అవమానించాడు, ఇబ్బంది పడ్డాను. వాడు డబ్బులు ఎప్పుడు ఇస్తాడా తీసుకొని పారిపోదామని చూస్తున్నాను నేను. లోనకి రమ్మన్నాడు, ఫుల్గా తాగేస్తున్నాడు, కింద రూమ్కి వెళ్ళాను, నుంచున్నా ఇలాగే చేతులు కట్టుకొని నుంచున్నా, ఎందుకంటే మన డబ్బులు రావాలి. నెల జీతం పని చేసేసాను, నెల జీతం అంటే 5,000 రూపాయలు, 5,000 రూపాయలు మాట్లాడేసుకున్నాం కాబట్టి 5,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి అలా నుంచున్నా. అంతే, డబ్బులు అట్లా ఏంటా నీ ఎక్స్ట్రాలు అది ఇద్దని మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ సేమ్ కుక్కతో ఒక వంకరలాగా సేమ్ అదే మాట మాట్లాడుతుంటే అప్పటికి పాపం ఆ లేడీస్ మేడం వీళ్ళు అందరూ అంటున్నారు, అన్నయ్యకి డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాడుగా అది ఇది అని చెప్పి వాళ్ళు అన్న అని ఆయన బతుకులాడుతుంటే ఆయన బాగా తాగేసి రివర్స్ అయిపోయి అది ఇది చేస్తే, ఇక నాకు అవన్నీ వద్దండి, డబ్బులు కావాలి, డబ్బులు ఇస్తే నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్తాను, బయటకు వెళ్తాను అది ఇది అని చెప్తే, ఏంటా నువ్వు చెప్పింది మేము చెయ్యాలా, నువ్వు చెప్పింది నేను వినాలా, నువ్వు అనరా నేను అనరా, ఏంటి నువ్వు వర్కర్లా ఉండాలి అది ఇది అని చెప్పి నా మీద కాస్త హేళన చేసి గొడవ చేశాడు. ఇంతలోకి మరి మాట ఏం జరిగిందో మాకు తెలియదు. గబుక్కులు డబ్బులు తీసి మేడం చేతికి ఇచ్చాను, నా డబ్బులు ఆయన తీసుకొచ్చి నా చేతులు ఇలా పెట్టిందండి. అంతే, మీరు నమ్మితే నమ్మండి, లాదే లేదు. తలుపు తీసుకుని ముందు బయటకు వచ్చేసా, గబ్బ సైకిల్ తీసుకొని సైకిల్ ఎక్కేస్తే నా వెనకాల పడ్డాడండి. నేను దొరకలేదు అన్నమాట చెప్తున్నానుగా. న్యాయంగా నేను చేసిన కష్టపడి పని అంటే అంత కష్టాలు అనుభవించి వ్యాపారంలోకి వచ్చానంటే అర్థం చేసుకోండి. అందుకే ఒక దగ్గర పని చేయడం అంటే నాకు చిరాకు. అట్లాంటి ఓనర్లు అందరూ ఉండరండి. కొంతమంది నేను చేసిన వాళ్ళలో చాలా మంది దేవుళ్లే ఉన్నారు, మంచి దేవుళ్లే ఉన్నారు.
అందరూ బాగానే చూసుకునేవాళ్ళు. జీతం దగ్గరికి వచ్చేప్పటికి ఇబ్బంది పెట్టేవాళ్ళు అంతే తప్ప మరి పాత వనర్స్ అందరూ ఎవరు ఈ రకంగా మటుకు లేరు. ఇతను కుర్రోడు మరి వ్యంగ్యంగా మాట్లాడడం, ఎక్కిరించడం, మరి డబ్బులు వచ్చినాయో ఏది వచ్చినా అది ఇది అని చెప్పి గోడగోలు చేశాడు. ఆఖరికి ఆ ఫరం అంతా మొత్తం తీసేశారండి, ఏమీ లేదు. రోడ్డు మీద పడ్డాడు, అప్పుల పాలైపోయాడు. అంతేనండి, ఎప్పుడైనా ఒకరిని నిందించకూడదు. ఈరోజు డబ్బులు వచ్చినాయని చెప్పేసి కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తే ఇలాగే ఉంటాయి పరిస్థితులు. ఈరోజు తారుమారైపోయింది. నాకే ఆ వర్క్ లేదు, ఏదో ఒక వర్క్ నేర్చుకున్నా, పని చేసుకున్నా, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. మరి పాత వానరులందరూ ఇప్పటికీ ఏదో పనులు, వాళ్ళకి ఏదో ఒక ఆఫీసులు ఉన్నాయి, చక్కగా చేసుకుంటున్నారు. మరి ఇతరే లేడు కదా. ఎప్పుడు ఒక మనిషిని మనం నిందించకూడదండి. నేను అన్ని రకాలుగా కష్టాలు పడ్డా. మరి పాత వానరులు ఎంత మంచోళ్ళు, ఎక్స్ట్రా పని చేయించుకున్న డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఫుడ్ పెట్టించేవాళ్ళు. మరి వాళ్ళకి కలగలేదే, వాళ్ళకి మాకు అంత వ్యత్యాసం రాలేదే. మాట అంటే పన్ను, పని అంటే చెప్పండి, గొడ్లాగా కష్టపడితే ఎంత అయినా పని చేసి పెడతాను. మీ ఇంత తెచ్చుకో అంత తెచ్చుకో, నాకు సాయంకాలం కావాలి వెంకట్రావు, ఈ వరకు నాకు సాయంకాలం కావాలి, ఇంటి పొద్దున్న నేను డెలివరీ ఇచ్చుకోవాలి, చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళు ఫోన్లు చేసేస్తారని చెప్పేస్తే అవసరం వస్తే ఒక గంట, నేను అవసరం వస్తే గబ్బా 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 అని అంత స్పీడ్గా పని చేసి ప్యాక్ చేసి పక్కన పెట్టేసేవాడిని అండి. అంత స్పీడ్గా ఉండేవాడిని వర్కర్ని. మరి ఎవరి దగ్గర నాకు ఇబ్బంది రాలా. అట్లాంటి వాళ్ళ దగ్గర నాకు ఇబ్బంది వచ్చేప్పటికి అదే లాస్ట్ అండి. ఇక మళ్ళీ నేను చేయలేదు. ఆ లాస్ట్ నా మీద గొడవ కూడా వచ్చాడు, కొట్టాడు కూడా. అయినా నేను బరాయించాను, ముందు డబ్బుల కోసం ఆగాను. అయితే ఆ డబ్బులు తీసుకుని జంప్ అయ్యాను, ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక మళ్ళీ పొర్రాపాటున ఆ దరిదాపులో కూడా కనపడలేదు నేను. మళ్ళీ ఏమైపోయినా నాకు అనవసరం, మా ఇల్లు తెలియదు, మన అడ్రస్ తెలియదు, విజయవాడలో అని ఆయన అడ్రస్ తెలియదు. వదిలేసాం. శుభ్రంగా వ్యాపారం నేర్చుకున్నాను, చక్కగా వ్యాపారం. ఆయన దగ్గర ఉంటూనే వ్యాపారం చూస్తాను, ఆయన దగ్గర ఉంటూనే వ్యాపారం చేస్తాను. సంవత్సరం చేశానండి, సంవత్సరం ఇబ్బంది పడ్డా ఆయన దగ్గర. అలా అంటే సంవత్సరం 8 నెలలు 9 నెలలు అనుకుంటా, అంతే. సంవత్సరం చేయలేదండి, 8-9 నెలలు చేశా. తర్వాత మా ఫ్రెండ్ వస్తే పీస్ వర్క్ కింద చేసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళి పాప అతను చనిపోయాడు, లేడు. వేరే అతను మా ఫ్రెండ్, మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి, అతను లేడు, చనిపోయాడు. అది ఆ ఫీల్డ్ ఇక నాకు అనవసరం అని చెప్పి వదిలేసేసి ఇక నేను వ్యాపారంలో దిగి వ్యాపారం ఆ రకంగా. అంతకు ముందు నేను ఆల్రెడీ బిజినెస్లో చేస్తున్నా, పార్ట్ టైం జాబ్లు అప్పుడప్పుడు. ఈ పనికి రాకముందు బట్టలు అమ్మేవాడిని, మరెన్లు, డ్రాయర్లు, బట్టలు. మరి అప్పట్లో చెవి దిద్దులు పర్సనల్గా జగ్గేపేట వెళ్ళి అమ్మిన రోజులు ఉన్నాయి. అక్కడ జగ్గేపేట కాకుండా ఆ ఊరు నాకు ఇప్పుడు రావట్లేదు, ఆ పెద్ద ఊరండి, ఆ ఊరు వెళ్ళి అమ్మరు. ఆ ఊళ్ళో కూడా వ్యాపారం చేశాను, బట్టల వ్యాపారం నెంబర్ 1గా చేసేసాను. అయితే వ్యాపారం కాస్త ఐడియా ఉంది కాబట్టి వ్యాపారాల గురించి మీకు చెప్తున్నా అంతే. అంటే నెల జీతంగా కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడ్డా నేను. ఈ రోజు అలా లేరులేండి, ఎవరు లేరు అలా. ఆ ఓనర్స్ లేరు, నీకు ఇష్టం వచ్చి తెచ్చేలా తెలిపోవా అనేవాళ్ళే ఉన్నారు తప్ప ఎవరా అలా అయితే లేరు. సరే ఫ్రెండ్స్, మరి మనం మాట్లాడుకుంటుంటే ఇక మాటలు వస్తానే ఉంటాయి, ఇంకా చాలా టైం ఉంది, చాలా వీడియోలు ఉన్నాయి, మనం చేసుకోవచ్చు. మరి ఈ రోజుకి ఇది సరిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ వేరే గురించి మనం మాట్లాడుకుందాం. మరి కొత్త వారైతే సబ్స్క్రైబర్ చేసుకొని మన వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు లైక్స్ రావట్లా, మీ దగ్గర నుంచి లైక్స్ రావట్లా. కామెంట్లు కూడా కొన్ని తక్కువే వచ్చినాయి, పర్లేదు. కామెంట్లు రాపోయినా పర్వాలేదు, లైక్స్ మాట కంపల్సరీ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ముందుంటే మీ వెంకట్రావు బాక్స్. థ్యాంక్ యూ.